హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మండే మార్నింగ్ టైం అరౌండ్ 7 అయింది. యాజ్ యూజువల్గా 6కి లేచి పనులు చేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తా అని చెప్పింది. అందుకోసమే స్నాక్స్ కోసం గ్రేప్స్ని బాగా కడిగి బాక్స్లో పెడుతున్నాను. అలాగే క్యాష్యూస్ కూడా పెడుతున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను. అలాగే మా అమ్మాయిని స్కూల్కి రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టాను. ఇడ్లీ పిండి నైటే రుబ్బి పెట్టేశాను. అలాగే చట్నీ కూడా నైటే చేసి పెట్టేశాను. సో దట్ మార్నింగ్ ఫాస్ట్గా అయిపోతుందని. అలాగే ఈరోజు నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను. మా హస్బెండ్ ఇంకా పాప ఇద్దరు రావట్లేరు. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. అందుకే పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వెళ్దామని అనుకుంటున్నాను. ఇంకా సమ్మర్ వచ్చేసింది. ఎండలు బాగా ఎక్కువ అయ్యాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఎక్కువ ఎండగా ఉంది. మాకేమో మార్నింగ్ ఫుల్గా ఎండ వచ్చేస్తుంది ఇంట్లోకి. మార్నింగ్ ఎండ రావడం మంచిదే, కానీ మరీ నాకు కిచెన్లోకి డైరెక్ట్గా ఫేస్ మీదే పడుతుంది. అస్సలు పనులు చేసుకోలేకపోతున్నాను. దానికి తోడు నాకు మైగ్రేన్ కూడా ఉంది. ఇంకా మైగ్రేన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, విపరీతమైన తలనొప్పి వస్తుంది. దట్టు సమ్మర్ వచ్చిందంటే ఇంకా చాలా ఫ్రీక్వెంట్గా హెడేక్ వస్తాయి. ఇప్పుడు అదే జరిగింది. 2 డేస్ నుండి నాకు సివియర్ హెడేక్. అసలు ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గట్లేదు. అదేదో రీల్స్లో చూపించినట్టు. ఇంట్లో ఎక్కువసేపు ఉన్నా తలనొప్పి, ఎండలో ఎక్కువసేపు ఉన్నా తలనొప్పి, సరిగ్గా పడుకోకపోయినా, సరిగ్గా తినకపోయినా ఇలా తలనొప్పి రావడానికి చిన్న రీజన్ చాలు. 2 డేస్ నుండి ఇంకా అసలు నా వల్ల అవ్వట్లేదు. మీలో ఎవరికైనా ఇలాగే తలనొప్పి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుందా? వస్తే తగ్గడానికి మీరేం చేస్తారు? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈరోజు విషయానికి వస్తే మా కజిన్కి పాప పుట్టింది. సో 21st డే ఫంక్షన్ ఉంది ఈరోజు. సో అక్కడికే వెళ్తున్నాను. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా ఈ ఒక్క వీకే స్కూల్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుండి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తున్నారు. హాలిడేస్ అంటే వాళ్ళకు హ్యాపీగానే ఉంటుంది, కానీ ఇంకా మన పనే అయిపోతుంది. హాలిడేస్లో వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలో ఏమో. ఇప్పుడైతే ఆల్రెడీ ఈవినింగ్ స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తుంది. నెక్స్ట్ మార్నింగ్ కూడా ఏదో ఒకటి జాయిన్ చేయాలి. పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే చాలా కష్టం. ఇక రోజంతా ఆ టీవీ పెట్టుకొని అలాగే కూర్చుంటారు. అలాగే డైలీ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ఏదో ఒకటి చదివించాలి. లేకపోతే వాళ్ళు మొత్తం అన్నీ మర్చిపోతారు. ఇక్కడ నేను వెళ్తున్నాను కదా అని ముందే అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. తనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేను ఇంకా స్నానానికి వెళ్తున్నాను. నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే హెడ్ బాత్ చేస్తాను. ఎందుకంటే నాకు బాగా స్వెట్ వస్తుంది. దట్టు జిమ్ చేస్తుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఆ చెమటకి నాకు ఇంకా తలస్నానం చేస్తేనే హాయిగా ఉంటుంది. అందుకే ఆల్టర్నేట్ డే చేస్తాను. ఇంకా సమ్మర్లో కాటన్ డ్రెస్ అయితే బాగుంటుందని చెప్పి ఇది వేసుకున్నాను. ఇంకా ఫంక్షన్ కదా అని కొంచెం పెద్ద గోల్డ్ ఇయర్ రింగ్సే పెట్టుకుంటున్నాను. ఈ డ్రెస్కి మ్యాచ్ అవ్వలేదు, బట్ శారీ పైకి బాగుంటుంది కదా అని ఇప్పుడే పెట్టేసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ మా హస్బెండ్ నాకు 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ డేకి గిఫ్ట్గా ఇచ్చారు. ఇంకా నేను లైట్గా రెడీ అయ్యి పూజ చేద్దామని వచ్చేసి ఈరోజు దీపం పెట్టేశాను.
అలాగే ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాను. సమ్మర్లో తినకుండా అస్సలు బయటికి వెళ్ళకూడదు. సో ఏదో ఒకటైనా సరే లైట్గా తినేసి వెళ్తేనే మనము ఉండగలుగుతాము. ఇంకా లేట్ అవుతుందని జిమ్కి కూడా వెళ్ళలేదు. యాక్చువల్గా నేను వెళ్ళేదే వీక్లీ 5 డేస్. అది కాస్త ఇప్పుడు 4 డేసే అవుతుంది. ఇంకా నా డైట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతున్నాను. ఇంకా మంచి ముహూర్తం చూసి డైట్, ఎక్సర్సైజెస్ అన్నీ గట్టిగా ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకెళ్ళడానికి అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. బ్యాంగిల్స్, నెక్లెస్ ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనే. గోల్డ్ ఏం తీసుకెళ్ళట్లేను. అసలే రోజులు బాలేవు కదా, గోల్డ్ ఎందుకులే అని నార్మల్వే తీసుకెళ్తున్నాను. ఇంకా శారీ ఏమో ఇక్కడ ప్రీ ప్లీటింగ్ చేయించాను ఆల్రెడీ. సో అదే పెట్టుకుంటున్నాను. ఇంకా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, మేకప్ పౌడర్, ప్రైమర్ ఇవన్నీ పెట్టుకుంటున్నాను. నేను ఎక్కువగా మేకప్ ఏం వేసుకోను, బట్ కొంచెం అయితే వేసుకుంటాను. సో దానికోసమే ఇక్కడ అన్నీ ప్యాక్ చేస్తున్నాను. సమ్మర్లో సన్ స్క్రీన్ ఈజ్ కంపల్సరీ అండి. మనకి జిడ్డు అనిపిస్తుంది, స్వెట్ వస్తుంది అని ఊరుకోవద్దు. ఎలా ఉన్నా సరే కంపల్సరీగా సన్ స్క్రీన్ అయితే పెట్టుకోవాలి. లేకపోతే స్కిన్ మొత్తం పాడవుతుంది. ఇదిగో ఇలా రెడీ అయిపోయి నేను ఇంకా స్టార్ట్ అవుతున్నాను. శారీ అవన్నీ అక్కడికి వెళ్ళాకే చేంజ్ చేసుకుంటాను. దానికోసం అన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.